అసలు వస్తలేదు గైస్. సో ఇప్పుడు దీన్ని బయట తీస్తామో లేదో నాకు డౌట్ అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్ట్రగుల్ బాయ్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనం ఏం చేయబోతున్నామంటే, సో నా చేతిలో ఉంది ఒక ఫ్లెక్స్ బాండ్ గైస్. సో ఈ ఫ్లెక్స్ బాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీ అందరికి తెలుసు. ఒక్కసారి కనుక అతుక్కుంటే అట్లా అతుక్కపోతుంటాయి అనమాట. అలాంటి ఒక ఫ్లెక్స్ బాండ్ యాక్చువల్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్ లో నుండి మనం అయితే దీన్ని స్ట్రాంగ్ గా సాలిడ్ ఫామ్ లో మార్చబోతున్నాం, అంటే ఒక పౌడర్ లాగా మార్చబోతున్నాం. అలాగే ఆ పౌడర్ ని అలాగే ఈ లిక్విడ్ ని కలిపి ఒక బీభత్సమైన స్ట్రాంగెస్ట్ బాండ్ తయారు చేయబోతున్నాం గైస్. అది ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుంది మీకు ముందు చూపించబోతున్నాం. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు ద వీడియో. కూర్చున్నాక గైస్, సో ముందుగా ఒక గ్లాస్ తీసుకుంటాను గైస్. ఇలాగే దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాము ఫటాఫట్గా. సో ఇప్పుడు ఈ బాండ్ ని మనం ఓపెన్ చేద్దాం గైస్. సో సేఫ్టీ ముఖ్యం అనమాట. సో అందుకే నేను సేఫ్టీగా మనం అయితే స్పెట్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇందులో ఉన్న బాండ్ అయితే చాలా హీట్గా ఉంటుంది అనమాట. సో లిక్విడ్. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేస్తా గైస్. సో చూసుకుంటే మనకి ఎలాంటి రియాక్షన్ వస్తుందో మీరు చూసుకోండి ఒకసారి. ఇందులో వేస్తే మొత్తం చూసుకుంటే ఒక జెల్లీలా తయారైపోయింది గైస్. ఫస్ట్ గా దీన్ని మనం అయితే బయటకి ఇద్దాం గైస్. సో సేఫ్టీ కాగా నేను గ్లౌజ్లో తీసుకున్నాను గైస్. తీసుకోండి గైస్, ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇది. ఎంత గట్టిగా ఉంది చూసుకోండి గైస్. ఇది లిటరలీ గైస్ కింద గ్లాస్ అయితే బాగా కాలుతుంది. ఇగో వేడికి హీట్కి ఇది కదా. ఈ చేతి గ్లౌజ్ లేదు, మస్తు కాలుతుంది గైస్ ఈ చేతితో పట్టుకుంటే. సో మనం దీన్ని మొత్తం బయటికి తీద్దాము. గాయ్స్ చూడండి ఎలా అయిందో. ఒక రాక్లా తయారైందో చూసుకోండి ఎలా తయారైందో. సో ఇప్పుడు దీన్ని మనము చూసుకోండి గైస్, ఇరగొడదామని చేస్తున్నాం. ఎలా తయారైందండి గైస్. కొద్దిగా దీన్ని మనం కొద్దిగా ఎండ పెడదాము గైస్. ప్రజెంట్ అయితే మనం అయితే ఎంత ఇప్పుడు వేడికి పెట్టాము ఎండకి చూసుకోండి. సో కొద్దిగా వెంటకి అయితే పెట్టాము గైస్. ఒక 2-3 మినిట్స్ టైం ఇచ్చినట్లయితే మంచిగా ఇది మంచిగా ఎండిపోతుంది గైస్. మొత్తం అయితే ఎండిపోయింది. సో దీనికి చిన్న పీసులుగా చేద్దాం ఫస్ట్గా. సో థర్మకోల్ ఎలా ఉంటుంది గైస్ అలా అయితే ఉంది, కానీ అది సాఫ్ట్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంది రాక్ లాగా. సో ఎంత ట్రై చేసినా అయితే రిపోర్ట్లేదు గైస్. సో బాగా హార్డ్ అయిన కొద్ది అనేది దీంట్లో పవర్ పెరిగిపోతుంది. దానివల్ల అయితే మనకి ఇరుగుతుంది, చేతితో ఇరుగుతలేదు. ఇది కొద్దిగా లూజ్ ఉంది. ఇది ఇలా చూసుకోండి. సో ఉన్నదాన్ని అట్లే కొడదాము, వచ్చినంత ఇరగొడదాం గైస్. ఇది ఇరగొట్టేసాం గైస్. ఇప్పుడు గైస్ ఫస్ట్ వీళ్ళు మిక్స్ పెడదాం గైస్. మనం పౌడర్ రెడీ అయిపోయింది గైస్ చూసుకోండి. సో ఎలా అయితే అయిందో. సో గైస్ మనము ప్రజెంట్ అయితే దీన్ని లిక్విడ్ నుంచి అయితే సాలిడ్ మార్చాము. సో ఇప్పుడు గైస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చూద్దాం ఒకసారి. దీంట్లో మనం కొద్దిగా గైస్, సో మన దగ్గర ఇంకో లిక్విడ్ ఫామ్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని రెండింటిని కలుపుదాము ఎలా ఉంటుందో. ఇద్దామా 3, 2, 1. గైస్ అలాగే కొద్దిగా ఇది ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా మారడానికి అది మనం అయితే ఇందులో ఉప్పు అయితే వేద్దాం గైస్. సో ఉప్పు కూడా వేద్దాం ఇందులో. సో ఉప్పు అనేది చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది బాండ్ని. సో దానికోసం అయితే కొద్దిగా ఉప్పు వేసాను గైస్. సో అలాగే మళ్ళీ ఈ లిక్విడ్ ఫామ్ మీద మళ్ళీ ఈ సాలిడ్ మీద మళ్ళీ లిక్విడ్ అయితే వేసాను గైస్. చూసుకోండి గైస్, మనం ఒక 2 మినిట్స్ టైం ఇస్తే గైస్ మనకి ఎట్లా తయారైంది ఇది. సో హార్డెస్ట్గా తయారైపోయింది గైస్, రాక్ సాలిడ్లా తయారైంది అనమాట. అలాగే కిందనే గైస్ చూసుకుంటే ఒకసారి ఎంత వేడిగా ఉందో తెలుసాడు గైస్. సో కాలిపోయేటట్టుంది వాడు చేయబెడితే కింద అంత కాలుతుంది, ఎంత హీట్ అయితే ఉంది అందులో. అలాగే మనం ఇందులో ఇంకొద్దిగా ఉప్పు వేసాం గైస్. సో దానికి మనకు గమ్ముకి అయితే బాగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నమాట, అంటే గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక్కసారి గైస్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో, బయటకు వస్తుందో అలా సింపుల్గా. సో తీయని ట్రై చేస్తాను నేను ఇప్పుడు గైస్. చూడండి ఎలా వస్తుందో చూసుకోండి గైస్. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే గైస్ బండ తయారైపోయింది, బండరేంటి గైస్ అలా తయారైపోయింది. గైస్ చూడండి ఎలా తయారైందో. అసలు వస్తలేదు గైస్. సో ఇప్పుడు దీన్ని బయట తీసుకోమో లేదో నాకు డౌట్ అయితే వస్తుంది గైస్. దీన్ని మనం బయట తీయడానికి అయితే మనము మొత్తం ఈ ప్లేట్ని వలవటం వస్తుంది. సో కింద పెడుతుంది ఫస్ట్గా. గాయ్స్ చూడండి గాయ్స్
ఎలా తయారైంది చూసుకోండి. గైస్ ఇంకా చూడండి గైస్, సగం అయితే రావట్లేదు బయటికి. గైస్ చూసుకోండి, మనం దీన్ని బయట తీయడానికి అయితే మొత్తం గిన్నె వల్ల పట్టించామన్నమాట. సో ప్లేట్ మొత్తం అయితే మొత్తం చిందర అయిపోయింది, మొత్తం ఎలా ఆడతారు అయిపోయింది చూసుకోండి. సో ఇది చూసుకుంటే గైస్, సో ఇది మనకి ఎలా తయారైందో చూపిస్తారండి గైస్. ఒక్కోటి ఎలా ఉందో రాళ్ళు తయారైంది గైస్. సో మొత్తం రాళ్ళకి తయారైపోయాయి గైస్ చూసుకోండి. గైస్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక పౌడర్ ఫామ్ యొక్క ఫెవిక్విక్ చూసారా గైస్? చూస్తే మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ జై హింద్.